వస్తువు ఉన్నట్టుగా బ్రహ్మం ఉంది కదా, ఏదో ఒకటి ఉంది. అది ఉండటం వల్లే మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. అయితే ఆ వస్తువు తెలియబడాలంటే ఆచార్యులు వారు అన్నారు, సర్వసాధారణంగా అన్ని శాస్త్రాల్లోని తిండి కాడి జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. ఆహారం కాడి జాగ్రత్త, అది కాదు. మీరు నోటితోటి తినేది ఆహారం కాదు, చెవుడితోటి వినేది కూడా ఆహారమే, కళ్ళతోటి చూసేది ఆహారం, ముక్కుతోటి పీల్చుకునేది ఆహారం. ఈ అన్ని ఇంద్రియాల విషయంలో జాగ్రత్తగా ఉంటే అన్ని ఆహారమే. ఈ అన్నిటిలోనే జాగ్రత్తగా ఉంటే మీకు ఆ బ్రహ్మం అనుభవంలోకి వస్తుంది. అంటే మీరు చెవుడితోటి వినేది కూడా బ్రహ్మము భగవంతుడి గురించి వినాలి, కళ్ళతో చూస్తే భగవంతుడి రూపాన్ని చూడాలి, వింటే నోటితో భగవంతుడి నామాన్ని చెయ్యాలి. అంటే వాడు గీతలో వాడు చెప్పేది ఏంటంటే, వాడు రెండు లేదు, అద్వైతం రెండు లేదు, నాటు అద్వైతం అంటే ఒకటేని, రెండు లేనిది ఒకటే, ఉన్నదంతా ఒకటంటే ఒకటే. అది అందరిలోనే ఉంది, మన అందరిలోనే ఉంది. అది ఎవడైతే తను అనుభవంలోకి తెచ్చుకున్నాడో అందరిలోనే ఆ వస్తువు వాళ్ళు కనిపిస్తూ ఉంటుంది.